నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. పల్లెతనం స్వచ్ఛంగా ఉంటుంది, అమాయకంగా ఉంటుంది, స్వచ్ఛమైన నీరులా కనిపిస్తుంది. రణగుణ ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా బతికే పల్లెలు ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేక అలమటిస్తున్నాయి. గోదావరి సమీపంలోని లంక గ్రామాలు ఇప్పటికీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఆ గ్రామాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రండి తెలుసుకుందాం ఇవాల్టి జనం మనం కార్యక్రమం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా సరైన రోడ్డు మార్గం, సరైన రహదారులు లేక అలమటిస్తున్నటువంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. నిత్యావసర సరుకుల్లో అంగట్లో ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా కూడా బోటులో గోదావరి దాటాల్సిందే. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా ఈ లంక గ్రామాలు కనీస సౌకర్యాలకి ఎందుకు దూరంగా ఉన్నాయి? గోదావరి తీరం చక్కని ప్రకృతి రమణీయతకు ఆలవాలం. నాసికా త్రయంబకం దగ్గర పుట్టి రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు సముద్రంలో కలిసే గోదావరికి దిగువ ప్రాంతాలతో ఎంతో అనుబంధం ఉంది. ఈ నదీ గమనంలో మధ్య మధ్యలో ఎన్నో లంక గ్రామాలు మనకు దర్శనమిస్తాయి. కాకినాడ తీరంలో కొన్ని లంక గ్రామాలకు ఇప్పటికీ పడవ ప్రయాణమే ఆధారం. నగరానికి రావాలంటే పడవ ఉండాల్సిందే. మనకి ద్విచక్ర వాహనంలాగా వారికి బోటే ఆధారం. ఈ లంక గ్రామాల్లో దాదాపు 1000 కుటుంబాలుంటున్నాయి. ప్రపంచానికి దూరంగా నది మధ్యలో ఉండే ఈ గ్రామాల్లో ప్రజలు పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 3 పంటలు పుష్కలంగా పండుతాయి. నది మధ్య భాగం కావటంతో పైనుంచి కొట్టుకొచ్చిన ఇసుక, ఒండ్రు మట్టితో నేలలు సారవంతంగా ఉంటాయి. దాంతో మంచి పంటలు పండుతాయి. అంతవరకు బానే ఉంది. కానీ ప్రపంచానికి దూరంగా సరైన రోడ్డు సదుపాయం లేకుండా విసిరేసినట్లుండే ఈ లంక గ్రామాలకు ఎన్నో సమస్యలున్నాయి. వీరి రోజువారీ దైనందిన కార్యకలాపాలకు నగరంలోకి రావాల్సిందే. స్కూల్ పిల్లల నుంచి వ్యాపారులు, ఉద్యోగులు అందరూ పొద్దున్నే పడవలపై బయలుదేరుతారు. పడవపై నగరానికొచ్చి తమ కార్యకలాపాలు పూర్తి చేసుకుని తిరిగి మళ్లీ పడవపై బయలుదేరుతారు. గోదావరి పొంగిందంటే వీరి రాదారి మూసుకుపోయినట్లే. ప్రకృతి ప్రకోపిస్తే అటువాళ్లు ఇటు రావటానికి ఉండనే ఉండదు. సీజన్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంటే వీరు ప్రతిరోజు దినదిన గండంగా ఇక్కడ ప్రయాణం సాగిస్తారు. కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న ఈ లంక గ్రామాలకు ఎప్పటినుంచో రోడ్డు బ్రిడ్జి ఒక కలగా మిగిలిపోయింది. ఇక్కడ 7 గ్రామాల జనం ఉన్నారండి. 7 గ్రామాల జనంకి చుట్టూ గోదావరి ఉందండి. చుట్టూ గోదావరికి ఒకటే పడవండి, ఒకటే దారి. విద్య అనేది ఒకటి ఉంటాయండి. మేము ఏదైనా చేసుకోగలమండి. అది ఏదైనా చేసుకునే పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన జీవితం అసలు ఏ ప్రాంతానికి రాకూడదండి. ఈ లంక ప్రాంతానికి వచ్చిన దౌర్భాగ్యం జీవితం ఏ ప్రాంతానికి రాకూడదు. అక్కడ పుట్టడం మహా పాపం అని నేను అంటాను. 3 మండలాలు ఉన్నాయి సార్. 3 మండలాల్లో ఇంచుమించు రోజు 2000 మంది దాటుతారు. ఇది ఒకటే నామా మీద దాటాలి. దీంట్లో ఇంచుమించు ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో, అంటే దాంట్లో పరిమితి మించి దాటకూడదు. కాకపోతే ఒక్కొక్కసారి 200 మంది 300 మంది దాటుతున్నారు. ఏమైనా జరిగితే 300 మంది ప్రాణాలు దాంట్లో కలిసిపోతాయి. బయట నుంచి ప్రతి సరుకు ఇక్కడికి తెచ్చుకోవాల్సిందే. అంగడి సరుకుల దగ్గర నుంచి ఉప్పు, పప్పు వరకు అన్నీ పడవలపై తెచ్చుకోవాల్సిందే. దాదాపు 1000 కుటుంబాలకు ప్రతిరోజు ఇదే అవస్థ. యువతల కొన్నదే కొబ్బరికాయ ఏంటి ఇదండి, యువతల 5000 4000 ఉంటే ఎవరి ట్రాన్స్పోర్ట్ వల్ల ప్రతి దానికి కూడా తారతమ్యం ఉంటుందండి. కనీసం 1000 రూపాయల తేడాలో తగ్గించి ఉంటాయి రేట్. ఏది వచ్చినా బయటకు రావాలండి. ఒక అగ్గి పెట్టి కొనుక్కోవాలన్నా సరే బయటకు రావాలి సార్. అంగన్వాడీ ఏ నిమిత్తమైన ఏ సరుకు తెచ్చుకోవాలన్నా చాలా ఖర్చుతో నిమిత్తమైన పని అవుతుంది. చాలా కష్టం అవుతుందండి. మార్కెట్కి వెళ్ళాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అనారోగ్యం పాలై అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే 108 అంబులెన్స్ ఎక్కాలన్నా ముందు గోదావరి దాటాల్సిందే. ఇప్పటికీ ఆ అర్ధరేత్రికాడ ఏ ఆడబానికన్నా పురుడు వస్తుందంటే ఈ నా దాటం లేదండి, ఇంకోటి లేదు. ప్రాణాయాసం పడిపోతున్నామండి. అర్జెంటుగా బ్రిడ్జ్ అయితే కొంత అంతవరకు
పేనాలు దాచుకుంటామండి. మన అదృష్టం బాగుండి బతికితే తప్ప మన దురదృష్టం బాగోకపోతే మాత్రం ఈ 20 కిలోమీటర్లు తీసుకెళ్తేనే కానీ హాస్పిటల్ లేదండి. ముమ్మడవరం మండలాన్ని తీసుకెళ్తేనే కానీ హాస్పిటల్ లేదండి. కాకినాడ తీసుకెళ్తేనే కానీ హాస్పిటల్ లేదు. యానం తీసుకెళ్తేనే మాకు హాస్పిటల్ లేదండి. ఇంత దూరం వెళ్ళేటప్పటికి ఆ జీవితం ఉంటుందా పోతుందన్న నమ్మకం మాకు లేదండి, మా వెనకాల ప్రజలకే లేదు. కడుపు నొప్పి వచ్చిన ఒక ప్రెగ్నెంట్ అయ్యి స్త్రీలను తీసుకెళ్ళాలన్నా రేవు దాటి వెళ్ళాలండి. సరైన నామం టయానికి నామం ఉండదండి. మరి నామం దాటించే అతను కూడా ఉండడం. మాకు ఎటువంటి ఆపద వచ్చినా సరే, ఎటువంటి ప్రమాదం వచ్చినా ఈయన పడవే దాటి రావాలి. ఎమర్జెన్సీ అయితే ఏమీ లేదు. మేము లంక గ్రామం నుంచి కోరుకునేది ఒకటే సార్, మాకు బ్రిడ్జి కావాలి. కష్టపడి పని చేస్తారు వీళ్ళంతా. సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు. ప్రపంచానికి దూరంగా రణగొన ధ్వనుల అడ్రస్ లేని లంక గ్రామాల్లో బతుకుతారు. కానీ వారు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే మాత్రం జిల్లాలకు రావాల్సిందే. వారు పండించినటువంటి పంటని అమ్ముకోవాలంటే ఈ గోదావరి ఈదుకుంటూ రావాల్సిందే. లంక గ్రామాల్లో పంటలు బాగా పండుతాయి. వరి, కొబ్బరి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు ఇలా రకరకాల పంటలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. మంచి ఖనిజ వనరులున్న నేల కావటంతో పంటలు బాగా పండుతాయి. కానీ పండించిన పంటను నగరానికి తెచ్చి అమ్మాలంటే మాత్రం నరకప్రాయమే. పంట బస్తాలన్నీ పడవలోకి ఎక్కించి నగరానికొచ్చి అయిన కాడికి తమ సరుకును అమ్మేసుకుని తమకు కావలసిన నిత్యావసరాలు కొనుక్కొని సాయంత్రానికల్లా తిరుగు ప్రయాణమైపోతారు. పంట ఎంత నాణ్యమైందైనా వీరికి దక్కే రేటు మాత్రం అరకొరే. ఎందుకంటే లంక మేత, గోదావరి ఈత అంటే ఇదేనేమో. పంట పండించడం ఒకెత్తు, దానిని పడవలపైకి తరలించి మళ్లీ దింపి నగరానికి చేర్చడం ఒకెత్తు. సౌకర్యం లేక ఇలాగ ఒలుసుకుని చిన్నగా చేసుకుని అట్టుకెళ్ళవలసి వస్తుందండి. మాకు దీనికి అవతలకి వెళ్ళడానికి 1000 రూపాయలు ఖర్చు ఉందండి. కాయకి రూపాయి ఖర్చు అయిపోతుందండి. ఇందులో 10 పైసలు కూడా రైతుకి రావట్లేదండి. 2 కిలోమీటర్లు రేవు దాటాలండి. మళ్ళీ రేవు దాటాక అక్కడ మనుషులను పెట్టి మళ్ళీ రేవులు వేయాలండి. అక్కడ పైకి ఏటుకట్టు మీద కూడా మొయ్యాలండి. మాకు ఎగుమతికండి. మళ్ళీ కింద నుంచి కూడా పైకి వెళ్ళవండి. రేవుకి ఇవ్వాలండి, నామకి ఇవ్వాలండి. ఈ నాటికి ఇచ్చుకుని లైన్ చేయవలసి వస్తుందండి. మాకు ఏమి రావట్లేదండి. మాకు పండించి పంటలో మొక్కజొన్న కానీ ఈ కొబ్బరికాయ కానీ మేము వేరే తీసుకెళ్ళి అమ్మటానికి లేదండి. ఇక్కడ దళారీ వీళ్ళు సావుకారులకి ఏదో తక్కువ రేటుకి వాళ్ళు కొనేసుకుని మా దగ్గర చాలా ఇదిగా మాకు ఏ విధమైన లాభం రాకుండా అవుతుందండి. దాని గురించి మేము ఎంత కష్టపడి పండించినా కానీ మాకు సరైన అందులో ఫలితం దక్కనలేదండి. ప్రతిసారి పడవలపై ప్రయాణిస్తూ రిస్క్తో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు వీరు. ఇప్పుడంటే గోదావరిలో నీరు లేదు, కానీ ఉధృతంగా ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఇదిగో ఈ కోతకు గురైన ప్రాంతాన్ని చూడాల్సిందే. నీటి ఉధృతికి ఇదంతా కోసుకుపోయింది. గోదావరి సమీపంలో సుమారుగా 172 లంక గ్రామాలు ఉన్నాయి. ఆ 172 గ్రామాల్లో దాదాపు 102 గ్రామాలకు బ్రిడ్జ్ సౌకర్యం లేదు. ఇందులో ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు చాలామంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ గోదావరిలో పడవల ద్వారా ప్రయాణం చేస్తూ, నిత్యావసరాలకు కావచ్చు, ఇతర సదుపాయాలకు కావచ్చు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీదే గ్రామం అండి? మాది ఇంకా ఇది సలదూరుపాలెం అండి. 4 మండలాలు, పామరి మండలము, తాళరేవు మండలము, ఐపోలవరం మండలము, ముమ్మిడివరం మండలము. ఈ 4 మండల గ్రామ ప్రజలు కూడా ఈ రేవి దాటి రావాలి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ విధమైన సదుపాయం లేదు. ప్రజలు అంత ఇబ్బంది కాదు. ఇక్కడ పట్టున్న బాధ సమస్తమంతా కూడా ఎవరికి కూడా ఉండకూడదు. నిజంగా ఒక డెలివరీ మనిషి కావాలి అంటే తీసుకురావాలి అంటే పడవ దాటాలి. పడవలు లేకపోతే ఆ మనిషి అక్కడ చచ్చిపోయినట్టు. ఇంకా చాలా మంది పడవల్లో వస్తున్నారు కదా, పడవల్లో వస్తున్నారు. వాళ్ళకి బైకులను కూడా, సైకిళ్ళు అన్ని కూడా పడవలో తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఎంత తీసుకుంటారు? బైక్ అయితే 50 రూపాయలండి, ఖాళీ మనిషి అయితే 10 రూపాయలండి. అయితే రోజు కూడా డబ్బులు ఇచ్చి దాటడం, డబ్బులు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడటం చాలా కష్టంగా ఉంది. ఇంక చెప్పుకోదగ్గ బాధలు కాదనుకోండి. జీతాల పూర్వకంగా కొంతమంది ఇది ఇన్నిసార్లు రేవు కదా దాటింపుకి ఇవ్వమంటే అలాగే ఇవ్వకుండా పాట పెట్టడం, అది పోటీల మీద ఎక్కువగా వెళ్ళిపోవటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం,
చాలా కష్టాలతో కూడుకుని ఉన్న పని అండి ఇది. ఈ యొక్క లంక గ్రామంలో 7 గ్రామాలండి, 4 నియోజకవర్గాలు, ముమ్మడివరం మండలము, సలాదవారిపాలెం, కేగంగర్ మండలము, శ్రీలంక, కొత్తలంక గ్రామము, పిల్లంక శివారు, తాళరేవు మండలం, ఐపోలవరం మండలం. ఈ అన్ని గ్రామాలకి సుమారు ఒక 20,000 జనాభా ఉంటారండి. మా ఊర్లో కార్మెంట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమి లేవండి. చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని దాటించడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ రేవు గురించి. లంక గోదావరి వచ్చినప్పటికీ ఒడ్డి కోత గురవుతుందండి. రివిట్మెంట్ గురించి కూడా మేము చెప్పామండి. రివిట్మెంట్ కూడా ఇన్ని కోట్లుగా అయిందని చెప్పి శ్రీ తోట తిరుమూర్తులు గారు, మా నియోజకవర్గంలో శ్రీ తోట తిరుమూర్తులు గారు చెప్పడం జరిగింది. ఆయన మాకు చెప్పారు చేస్తానని. ఈ అన్నిటికన్నా ముందు మెయిన్ ఏంటంటే రివిట్మెంట్, నెక్స్ట్ అండి బ్రిడ్జ్ అండి. ఈ 2 అయితే మా అందరం కూడా ఈ లంకలో ఉండి ఇతరున్న ప్రజల్లాగా సేఫ్గా ఉంటామండి. లేకపోతే మా బతుకులు ఇంతేనండి. పశువుల కన్నా హీనంగా ఉన్నామండి మేము. మాకేంటి తెలియట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా పిల్లల గురించి మాకు భయపడి ఉన్నామండి. ముందు చదువు సాగాలి, ప్రయోజకులు అవ్వాలి, మా బిడ్డలు ఇంకా ఎదగాలి. మేమేంటి ఈ విధంగా ఉన్నాం, మా పిల్లలు ఇంకా చదువుకోవాలని మాకు ఎంతో ఆశ ఉందండి. గోదావరి వచ్చినప్పటికీ పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఏవైనా సరే ప్రతి కూడా మా ఇంటికి సరిపడా ఎక్కించుకుని మిగతాయి కూడా రేవులో అలా వదిలే వచ్చిందండి. ఎంతవరకు సరిపోతుందో అంతవరకే మేము కాపాడుకుంటున్నామండి. కోళ్ళు, కుక్కలు మొత్తం ఎన్ని కలిపి ఒకే ఇంట్లో ఉండాలంటే కష్టం, మీకు తెలియదు ఏమీ లేదు. అందుకని ఏంటంటే మా బిడ్డలు కూడా మాకు రేవాతలు ఉండిపోతున్న గోదావరిలో మేము ఉంటే మేము దాటనకే లేక పేరూరులో రిసెన్స్లో జరుగుతుంటే పచ్చకాములు వచ్చి డాడీ నువ్వు రావాలని ఫోన్ చేస్తే నాకు ఇక్కడ పడవలేదండి. పడవలేకపోతే నేను ఏం చేయను, నేను యువతలో ఉన్నాను. డాక్టర్లు అలా తీసుకెళ్తే ఏటుకొట్టు కొట్టేసిందండి. యువతల మూలపాలు ఎక్కడ కొట్టేసిందండి. ఏటుకొట్టు పోతే బస్సు బందండి. నేను ఎలాగో పెద్ద పడవ తీసుకుని నాకు కూడా కొంతమంది సహకారులు ఈ మరకళ్ళు ఉపయోగపడ్డారు. కానీ నాకు సహకారం చేస్తే నేను వెన్న అవతలకి వెళ్ళి పిల్లంక రేవు నుంచి కాకినాడ తీసుకెళ్ళేటికి నా బిడ్డ దక్కలేదండి, చనిపోయాడండి. ఆ గోదావరి వచ్చిన విషయంలోనే నా బిడ్డ పోయాడండి. అదే గోదావరి లేకుండా నేను అవతల ఉంటే నా కొడుకుని బతికించుకుందండి. అందుకని ఏంటంటే నాకు జరిగినటువంటి, నా కొడుకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్కరు కూడా జరగకూడదండి. చిరకాల వాంఛ మాకు కావాల్సిన ముఖ్యమైన అతి ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అండి. మీరు ఈ రోజున చూశారు ఎంతమంది విద్యార్థులు ఈ రేవు దాటి చదువుకోవడానికి వస్తున్నారనేది మీరు ప్రత్యక్షించి చూశారు. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రపంచానికి మా బహిర్గతాన్ని వినిపించుకుంటారని నా ప్రార్థన సార్. 1977లో ఇచ్చారు పట్టాలు. అప్పటి నుంచి ఇది వదులుకుని వెళ్తే ఇదేంటంటే గవర్నమెంట్ చేసుకున్నవాడిది అని అంటలో ఈ పొలం చేసుకోవడానికే కానీ ఈ పరిస్థితి ఆ వాతావరణం బాగున్నదని భోజనం ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉన్నారనే ఉద్దేశంలో ఈ జనం అంతా ఉంటున్నారు. అది చాలామంది ప్రజల మాటల్లో చాలా బాధ కనిపిస్తుంది. వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రమాదపు టంచుల్లో వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ఒక బ్రిడ్జి వేస్తే కనుక ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న కుగ్రామాలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి వేస్తే కనుక వాళ్ళు చాలా వరకు సమస్యలు వాళ్ళకి సాల్వ్ అవుతాయని చెప్తున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి బయటికి వెళ్ళి మరో చోట బతకడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒక బ్రిడ్జి వేస్తే తమకున్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఎప్పటికైనా పట్టించుకోవాలి, మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా బాధపడుతున్నారు. స్కూలుకు వెళ్ళాలంటే ఓటెక్కాల్సిందే. ఏ అర్ధరాత్రో అపరాత్రో అనారోగ్యం వచ్చిందంటే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఓటెక్కిన ప్రతిసారి మళ్ళీ క్షేమంగా దిగే వరకు టెన్షన్. అంతరిక్షం వెళ్ళొస్తున్నాం, కానీ ఈ గ్రామాలకు ఓ బ్రిడ్జిని నిర్మించుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా లంక గ్రామాల ప్రజలు అక్కడే ఉంటున్నారు. ఉదయాన్నే ఈ తీర ప్రాంతాలన్నీ చాలా హడావుడిగా కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఇతర పనుల మీద బయటికి వచ్చే మగవారు, ఆడవారు అందరూ ఈ పడవలపై ఎక్కుతారు. ఒక్కోసారి అత్యవసర సమయాల్లో అయితే కెపాసిటీకి మించి కూడా ఎక్కేస్తారు. ఎవరి అర్జెన్సీ వారిది. దాంతో పడవలు ఒరిగిపోయి, మునిగిపోయి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. వ్యాపారస్తులు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తమ మోటార్ సైకిళ్లు, మామూలు సైకిళ్లను సైతం పడవలోకి ఎక్కించి ఈ గట్టున దిగుతారు. ఆపై ఊళ్ళోకి వెళ్తారు. ఊళ్ళో పనులు పూర్తి చేసుకుని మళ్లీ తమ వాహనాలను పడవలపై ఎక్కించి అవతల గట్టుకు బయలుదేరుతారు. ఇది వారికి దైనందిన కార్యక్రమం. ఒక్కొక్కసారి బస్సు కూడా మిస్ అయిపోతూ ఉంటామండి. సుమారు ఒక్కొక్కసారి గంట పడుతుందండి, ఒక్కొక్కసారి అరగంట పడుతుందండి. ఎందుకంటే పడవ సరిపోదండి మాకు. పడవ అవతలకి వచ్చి పావుగంట అరగంట వరకు రాదండి అవతలకి. వరద వచ్చినప్పుడు అయితే భయం వేసేస్తుంది. దానివల్ల కాలేజ్ కూడా మానేవలసి వస్తుందండి. చిన్నప్పటి నుంచి వస్తానండి బ్రిడ్జ్ వేస్తానంటున్నారు, కానీ
ఎటువంటి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు ఎవరైనా. ఎంతమంది వచ్చారండి రాజకీయ నాయకులు, కానీ ఎవరు మాకు సరైన చేపట్టలేదు సార్. 4 కిలోమీటర్లు నడిచి వస్తామండి, ఇక్కడ వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది సార్, బస్సు లేట్ అయిపోద్ది, సైకిల్ పట్టుకుని వెళ్ళాలండి. మా తల్లిదండ్రులు మేము వచ్చేదాకా భయపడుతున్నారు. వాళ్ళు పనులు చేసుకోవడం మా గురించి కంగారుగా ఉంటున్నారు. ఒకవేళ గమ్ముని మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత కనుక వర్షం వస్తే చాలా బాధపడుతున్నారు. భయంగా ఉండింది, అందరూ టెన్షన్గా ఉంటున్నారు. మేము రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు అయితే పడవలోంచి పడిపోవడం, చాలా మంది పిల్లలు కూడా పడిపోస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు. స్కూల్కి లేట్ అయిపోతుంది, మళ్ళీ పడవ మీద లేట్ అవుతుంది వల్ల వరద ఏమన్నా వస్తుంటే మాకు స్కూల్ లేట్ అయిపోతుంది. మళ్ళీ స్కూల్లో అడుగుతున్నారు మమ్మల్ని, మళ్ళీ ఫైన్ కట్టమని అడుగుతున్నారు. వరద వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్లోంచి నడిచి వెళ్ళడం, కాలేజీ కూడా వెళ్ళకుండా ఒక్కొక్కసారి పడవ కూడా దాటించారు. నేను నా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు నాకు కొన్నిసార్లు రేవులో కూడా పడిపోయాను. అప్పుడు నాకు నేను స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు చాలా కష్టంగా ఉంటుందండి. రోజు స్కూల్కి వెళ్ళాం 10 అయిపోతుందండి, కొడుతున్నారండి. మాకు పడవ దాటడానికి ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి గుద్దితే పడిపోతున్నాం, చిన్నపిల్లలకి అయితే ఒకేసారి వర్షాలు వస్తే పడిపోతున్నారు, నామకెడతలు వస్తే. రోజులన్నీ ఒకేలా ఉండవు. గోదావరి పోటు మీదున్నప్పుడు, తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినప్పుడు లంక గ్రామాలు అల్లాడాల్సిందే. లంక గ్రామాల రహదారి సమస్యను కళ్లకు కట్టినట్టు చూపించడానికి బయలుదేరిన జనమనం టీం వారితో పాటు ప్రత్యక్షంగా ప్రయాణించింది. లంక గ్రామాల్లో జీవన శైలి అద్భుతం. మంచి పంటలు పండుతాయి, కానీ ఉపయోగం ఏంటి? ఆ పంటను సరైన ధరకు అమ్ముకునే వెసులుబాటు లేనప్పుడు. లంక గ్రామాలకు వెళ్ళాలంటే మనం గోదావరిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ బోటులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రండి మనం కూడా ఆ గ్రామాలకు వెళదాం, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం మనం పశువులంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడి నుంచి బోటులో ప్రయాణం చేయాలంటే సలాదివారిపాలెం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందో మనం కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం టైం మనం చూసుకుంటే 9:50 అవుతుంది. మరి అక్కడికి చేరుకోవడానికి, బోట్లో ప్రయాణం చేసి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో మనం కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం సలాదివారిపాలెం గ్రామానికి చేరుకున్నాం. పశువులంక గ్రామం నుంచి సలాదివారిపాలెం గ్రామానికి వచ్చేసరికి మనకి దాదాపుగా అక్కడ బయలుదేరేటప్పుడు 9:50 మనం అక్కడ బయలుదేరడం జరిగింది, బోట్ ఎక్కడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా 10:30 అంటే సుమారుగా 45 నిమిషాల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంటే వాతావరణం మామూలుగా ఉన్నటువంటి ఈ సమయంలోనే ఇంత టైం పట్టిందంటే మరి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, వరద ఉధృతి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకెంత టైం పడుతుందో మనం ఊహించుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది. ఏ ఒక్కరు నగరానికి రావాలన్నా మినిమం 4-5 బయలుదేరాలన్నమాట. కార్ పూలింగ్ లాగా పడవ పూలింగ్ అన్నమాట. తగినంత మంది ఉంటేనే పడవ వేస్తారు, లేకపోతే చాలా కష్టం. అర్థాంతరంగా అనారోగ్యం పాలై పడవ కావాలంటే అవసరం లేకున్నా ఓ 15 మంది ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. పొద్దున్న లేచింది మొదలు ఏ చిన్న పనికైనా పడవెక్కాల్సిందే. సైకిల్ ఎక్కినంత ఈజీగా ఇక్కడ గోదావరిని దాటేస్తున్నారు ఇక్కడ ప్రజలు. ప్రతిసారి ప్రయాణం సురక్షితంగా జరుగుతున్నటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఈ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళని ఈ నది దాటి వెళ్ళడం అనేది నరకప్రాయంగా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఊళ్ళోకి వెళ్ళాలంటే పడవ ఎక్కాల్సిందే. ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని దాటాల్సిందే. ఈ ప్రయాణంలో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎప్పుడైనా ఈ రహదారి డిమాండ్ను నేతల దృష్టికి తీసుకొచ్చారా? లంక గ్రామాలకు రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం కళ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఆ డిమాండ్ ఉంటూనే ఉంది. కాకినాడ తీరంలో వలసల తిప్ప, సలాదివారిపాలెం, పొట్టిలంక, చెరుల్లంక, సీతారామపురం, చిన్నపేట, తాళ్లరేవు, పిల్లంక, కొత్తలంక, పశువులంక, చిత్తపల్లిలంక అనే గ్రామాలున్నాయి. ఇవన్నీ ముమ్మిడివరం, కేగంగవరం, తాళ్లరేవు, ఐపోలవరం మండలాల పరిధిలోకి వస్తాయి. చుట్టూ ఎటు చూసినా నీరే కనిపించే ఈ గ్రామాలకు
రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం కోసం దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి ఎంతగానో ప్రయత్నించారు. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సలాదివారిపాలెం పశువుల్లంక మధ్య రోడ్డు బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ మరణంతో స్థానికుల ఉత్సాహం కాస్త ఆవిరైపోయింది. 1985 నుంచి కూడా ఇక్కడ ప్రయత్నం జరుగుతుందండి. జరుగుతుంటే అక్కడ నుంచి ఈ బ్రిడ్జి గురించి కరెంటు గురించి మెయిన్ ఎక్కువగా ప్రయత్నం చేసేవారు. కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయా? కరెంటు అప్పటి వరకు 2001లో వచ్చిందండి ఇక్కడ కరెంట్ ఈ గ్రామానికి. 2001 వరకు బాలయ్య గారు హయాంలో జరిగిందండి అది. అప్పటి వరకు కరెంట్ కానీ ఏ విధమైన రాకపోకలు కూడా లేవు దీనికి. బాలయ్య గారి హయాంలో ఎస్టిమేట్ ఏం కాలిపాటు ఉంటుంది కదా అప్పుడు వేశారు. అదే ఎస్టిమేట్ బాలయ్య గారికి కాలం చేయడం వల్ల మన రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఎస్టిమేషన్ అటుకెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే దాన్ని 5,75,00,000కి శాంక్షన్ చేశారు బ్రిడ్జి. అయితే ఏం చేసిందంటే దాంట్లో ఒక విధి నిర్వహణ పంచాయతీరాజ్లో పెట్టడం వల్ల మాకు లోటు జరిగిందండి. అక్కడ R&Bలో పెడితే మాకు ఇదవును. ఆ పంచాయతీలో గోదావరి పైగా కాలిపోవడం ఉందని చెప్పేసి దాన్ని ఎవరు కూడా టెండర్ వేయలేదు. ఏతు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చనిపోతే ఇలా జరిగిందంటే దాన్ని కడక 18 కోట్లు ఎక్స్టెండ్ చేసి డబుల్ లైన్ చేసి లోపల ఆయన కాలం చేశారు. అప్పటి నుంచి మళ్ళీ దాని గురించి పట్టించుకునే ఎదురేడు ఎవరు లేకుండా పోయారండి. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్మాణానికి హామీ ఇచ్చింది, కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్ల ఖర్చేం కాదు, భారీ భారీ టెండర్లు పిలవనక్కర్లేదు. కేవలం 30 కోట్ల సొమ్ముంటే చాలు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాంతవాసుల ఈ చిన్న కోరికను కూడా మన్నించలేదా? ఏళ్ల తరబడి పడుతున్న వీరి కష్టాలు ఒకే ఒక్క వంతెనతో తీరిపోతాయి. మరి ఆ ఒక్క వంతెన కూడా కట్టించలేని నిర్లక్ష్యాన్ని ఏమనాలి? ఇది వరకే 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి ప్రపోజల్లో ఉందంటున్నారండి. ఎమ్మెల్యే గారిని అడిగినా అయిపోతుంది అంటున్నారు, ఎంపీ గారిని అడిగినా అయిపోతుంది అంటున్నారు, కానీ అవడం లేదు. ఇది లోటు బడ్జెట్ అంటున్నారు. ఇది 2 కోట్ల దగ్గర నుంచి ఎస్టిమేట్ అండి. ఈ 28 కోట్లు స్టేజీలో ఉంది. ఇది 34 కోట్లు ఎస్టిమేట్ అయ్యింది. కానీ 6 కోట్ల కోసం ట్రై చేస్తున్నాం. ఎదరు టెండర్లు ఏ పిలుస్తున్నారో ఈలోగా మేము ట్రై చేస్తున్నాం. మీకు త్వరలోనే బ్రిడ్జి అయిపోయి ఏర్పాట్లు చేస్తామని మొన్నే వారం రోజుల క్రితం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి. ఏదైనా రోగం వచ్చినా పడవ దాటాలి, ఏదైనా సమస్తం నిత్యావసరాలు రాబోయే వస్తువులు కొనుక్కోడానికి వెళ్ళవలసిన పడవ దాటాలి, సమస్తం అంతా గోదావరి నామ దాటాలి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకు కూడా మా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నెన్నో మాయ మాటలు చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ లంకను మాత్రం పట్టించుకోవటం లేదు. రీతిగా పడవ దాటిపోతే మళ్ళీ ఇంకా అవతల ఉండిపోతున్నాం మేము. ఆ భూమిని కట్ట ఇబ్బంది అయిపోయి చాలా బాధ ఉంది. సంటి పిల్లలకు బడికి కట్ట వెళ్ళిన కూడా చాలా అదిగా ఉంటుంది. ఈ గోదావరి కాలం అంతా పిల్లలు పడిపోతుంది. అది మాకు ఏదంటే బ్రిడ్జి కావాలి. మాకు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ఎన్నికల సమయంలో గోదావరి దాటి వచ్చి మరీ వాగ్దానాల వర్షం కురిపించేటువంటి పార్టీలు ఎన్నికలు అయిపోయాక మొహం చాటేస్తున్నాయి. వాడెక్కేదాకా వాడమల్లన్న, వాడ దిగాక బోడిమల్లన్న అనే సామెత గుర్తొస్తుంది. కనీసం రహదారి సౌకర్యాన్ని కల్పించలేనటువంటి ప్రభుత్వాలకు వీళ్ళని ఓటడిగేటువంటి హక్కుందా? చూసారా లంక గ్రామాల దయనీయ దుస్థితి? అత్యద్భుతంగా నాణ్యమైన పంట పండించినా ఏం లాభం? అదంతా దళారీల పాలు. ప్రభుత్వం ఇచ్చిన ఈ భూములను అమ్ముకునే వీలు లేదు. కష్టమో నష్టమో అక్కడ వ్యవసాయం చేసుకోవాల్సిందే. మరి పండిన పంటను సరైన ధరకు అమ్ముకునే సౌకర్యం లేకపోతే ఎలా? అమాయక రైతులు పండించే పంటలను దళారులు సొమ్ము చేసుకుంటుంటే వీరు మాత్రం అష్టకష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాల్లో అర్ధరాత్రి అనారోగ్యం పాలైతే అంతే సంగతులు. నావ అందుబాటులో ఉండదు. లంక గ్రామాల్లో ఒక ఆస్పత్రి అయితే పెట్టారు, కానీ అందులో ఎవ్వరూ ఉండరు. డాక్టర్ సైతం పగటివేళ కొన్ని గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోతారు. ఏ అవసరం వచ్చినా ఇక అంతే సంగతులు. సమాజ అభివృద్ధిలో, జీడీపీ పురోగతిలో తమ వంతు వాటా అందిస్తోన్న ఇక్కడి రైతు కుటుంబాల కష్టాలను మాత్రం పట్టించుకునేవారే లేరు. చూసారుగా గోదావరి తీరాన లంక గ్రామాల పరిస్థితి. వీరి అమాయకత్వంతో ఆటలాడుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు కనీసం వీరికి ఒక బ్రిడ్జిని కూడా నిర్మించి ఇవ్వలేకపోయాయంటే ఇక్కడ నాయకుల నిర్లక్ష్యం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం ఎప్పటికైనా ఈ గ్రామాల ప్రజలకి ఒక బ్రిడ్జిని కట్టించి ఇవ్వాలని ఇక్కడ స్థానికులంతా కూడా కోరుతున్నారు. విభజన జరిగిపోయిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజల కనీస కోరికను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కాని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి అర్హత ఏ పార్టీలకు ఉండదు. మీరేమంటారు?
కనీసం భవిష్యత్తులోనైనా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఇక్కడ ప్రజలకి ఒక బ్రిడ్జిని కట్టించి ఇవ్వాలని HM టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాళ్ళ జనం మనం కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.